హాయ్ గాయ్స్, యాజ్ యూజువల్గానే ఈరోజు ఎపిసోడ్లో దివ్య నిఖితను సెలెక్ట్ చేస్తారని మనం అందరం ముందుగా చేసింది వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఒకటే ఒక క్వశ్చన్ నాకు బిగ్ బాస్ టీమ్కి, దీనికోసం నలుగురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్లు ఎందుకు పిలిచారు మీరు ఇంటికి? మన అనుషను కానీ, మన షాకిర్ కానీ, మన నాగను కానీ, వీళ్ళని ముగ్గురిని ఎందుకు పిలిచారు? మీకు ఆల్రెడీ ప్లాన్ ఉంది దివ్య నిఖితని సెలెక్ట్ చేస్తామని. మళ్ళీ మీరు నలుగురిని పిలిచి మళ్ళీ వాళ్ళతో ఓటా పిలిచేపించుకొని మళ్ళీ ఒకరిని సెలెక్ట్ చేయడం, వాళ్ళని హౌస్ మేట్స్ అందరినీ ఓటేయమనడం, ఓటింగ్లో లిస్ట్ వచ్చిన దివ్య నిఖితని సెలెక్ట్ చేయడం, ఇదంతా ఎందుకు? 3 days బ్యాక్ అందరూ తెలిసింది సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ద్వారా దివ్య నిఖితని హౌస్లోకి పంపుతున్నారని. దీనికి అంతే ఎందుకు? ఎందుకు ఓటింగ్ ఎందుకు? ఎందుకు? మీకు నచ్చిన వ్యక్తిని పంపించుకోవచ్చు కదా. ఇదంతా నాకు ఎందుకు కరెక్ట్గా అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 కాంచెలేలానే చేస్తుంది. సీజన్ 5 వరకు బాగా జరిగింది. సీజన్ 6 సరిగా జరగలేదు, కొంచెం అది ఫ్లాప్ అయినట్టయింది. సీజన్ 6 అప్పంచలి మీ బిగ్ బాస్ టీంకి ఏమైందో కంప్లీట్ బయాస్డ్గా వెళ్తుంది. మీకు నచ్చిన వాళ్ళని గెలిపిస్తున్నారు, నచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేస్తున్నారు. ఏదైతే నాకు కంప్లీట్ రాంగ్ అనిపించింది. ఈరోజు అగ్ని పరీక్షలో 13 మంది ఫైనల్ సెలెక్ట్ అయ్యారు. 6 తీసుకున్నారు, అందులో 3 ఓటింగ్ ద్వారా తీసుకున్నారు, 3 జడ్జెస్ ద్వారా తీసుకున్నారు. పాపం ఆ రోజే వాళ్ళందరూ పాపం చాలా బాధపడుకు వెళ్ళిపోయారు. మా 6 అంటే మిగతా 8 మంది, మిగతా 7. అందులోకి ఈరోజు 4 పిలిచారు. వాళ్ళని ఓట్ అప్పీల్ చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్నారు చాలా చక్కగా. నాగ ఎక్సలెంట్ మాట్లాడాడు, షాకిబ్ మాట్లాడాడు, అనుష అయితే ఇచ్చి పడేసింది, సూపర్గా మాట్లాడింది. బిలో ద బెల్ట్ అవన్నీ రకరకాల అందరూ బాగా మాట్లాడారు. మిగతాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఓటింగ్ పెట్టి ఎవరు తక్కువ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారా? ఇదా మీ కాన్సెప్ట్ బిగ్ బాస్? నాకైతే అస్సలు నచ్చలేదు ఈరోజు ఎందుకో. ఆ నాగప్రశాంత్కి 2 స్టార్స్ ఇచ్చారు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో. మన జడ్జ్ చేసిన నవదీప్ పైన అభిజిత్ అని బిందు మాధవ్ కలిసి నీకు 2 స్టార్స్ ఇచ్చారు. మరి వాటికి విలువ లేదు. అతను ఎందుకని తీసుకొచ్చారు? నాకు ఖచ్చితంగా అందరం నాగప్రశాంత్కి ఓటేస్తాం అనిపించింది. నాగప్రశాంతే వైల్డ్ కార్డ్గా ఎంట్రీ రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. నాగప్రశాంత్ని తీసుకోవచ్చు కదా, ఎందుకు మీ దివ్య నిఖితను తీసుకోవడం ఓకే, మీ ఇష్టం తీసుకోవచ్చు. నాగప్రశాంత్ కూడా తీసుకోవచ్చు కదా. సరే, నేను దివ్య నిఖితను తీసుకున్నారు. ఓటింగ్లో టాప్ ఎవరు వచ్చారో వాళ్ళు చెప్పలేదు. చాలామంది చెప్తున్నదంటే బయట సోషల్ మీడియా జరుగుతుంది అనుష టాప్ వచ్చింది, హౌస్ మేట్స్ అందరూ కలిసి అనుషకు ఓటేశారు, తన అనుష టాప్లో ఉంది కాబట్టి తనని మీకు ఇష్టం లేదు, మీకు నచ్చిన కాంటెస్టెంట్, మీకు నచ్చింది దివ్య నిఖితను తీసుకున్నారు. మన అనుషని కూడా తీసుకోవచ్చు కదా. ఒకరిని బాటం ఒకరు టాప్, ఎల్లో ఒకరు 2 ఇద్దరినైతే తీసుకోవచ్చు. నలుగురికి వెళ్ళి ఆల్రెడీ 6 తీసుకున్నారు. ఇంకొక ఇద్దరిని తీసుకుంటే 8 మంది అయ్యేది. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇద్దరిని తీసుకుని 10 మంది అయ్యేది. ఎట్లెట్ 10 మంది కామెంట్స్ వచ్చారని ఈ సీజన్కి ఒక గుర్తింపు వచ్చేది. ఈ రోజు అయితే మీరు ఓటింగ్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఓటింగ్ పెట్టి బాటం మచ్చలను తీసుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. నాకైతే నాగప్రశాంత్ అండ్ అనుషకు కొంచెం అన్యాయం జరిగినట్టు అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి అనుష టాప్లో ఉండే ఓటింగ్లో, అండ్ నాగప్రశాంత్కు 2 స్టార్స్ వచ్చాయి కాబట్టి నాగప్రశాంత్ గారు ఎట్లయినా గెలవాల్సింది. సో నాగప్రశాంత్ ఇంట్లో ఉండాల్సింది, హౌస్లో ఉండాల్సింది అనిపించింది. ఇది నాకు ఈరోజు ఈ అగ్ని పరీక్షలో నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ యొక్క దానిపైన నా అభిప్రాయం, నేను అనాలిసిస్. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే, ఏ రోజు ఎపిసోడ్లో ఫస్టే కాఫీ సంబంధించిన గొడవ జరిగింది. మన తనుజ గారి కాఫీని ఎవరు దాచిపెట్టారని కాసేపు గొడవ జరిగింది. దాని తర్వాత తనుజ గారికి, సంజన గారికి కొంచెం చిన్నపాటి గొడవ జరిగింది. దాని తర్వాత మన తనుజ గారు రాము రాథోడ్పై కేకలు వేశారు, అరిచారు. దాని తర్వాత ఫీల్ అయ్యాడు రాము రాథోడ్. దాని తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని కాంప్రమైజ్ అయ్యారు. ఈ విషయంలో నాకు ఎందుకో మరి తనుజ గారు ఎందుకు అలా చేశారు నాకు అర్థం కాలేదు. రాము రాథోడ్పై కేకలు వేయడం చాలామందికి నచ్చలేదు, ఇమెయిల్ కూడా నచ్చలేదు. దాని తర్వాత వాళ్ళిద్దరు సంజన మన తనుజ గారు అండ్ రాము రాథోడ్ కలిసిపోయారు. దాని తర్వాత 4 వచ్చారు. షాకిబ్, దివ్య అండ్ అనుష అండ్ నాగా వాళ్ళ ఓట్ అప్పీల్ చేసుకున్నారు. ఇక్కడ మన అనుషకు అండ్ శ్రీజకి మధ్యలో ఒక చిన్నపాటి డిబేట్ కన్వర్జేషన్ వర్డ్స్ ఎక్స్చేంజ్, అంటే వాళ్ళిద్దరూ కొంచెం పోటాపోటీగా మాట్లాడుకున్నారు. అనుష శ్రీజ గురించి మాట్లాడుతూ, నువ్వు చాలా పోక్ చేస్తావు, నీ ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యే వరకు పోక్ చేస్తావు, నువ్వు ఒక ఐటీ ఎంప్లాయ్ అని రకరకాలుగా మాట్లాడింది. ఎందుకో అనుష ఐటీ ఎంప్లాయ్ అనే అది ప్రొఫెషన్ తీసుకురాకుండా ఉండాల్సింది. మిగతా అంతే మాట్లాడే తన ఇష్టం, కానీ ఆ ప్రొఫెషన్ తీసుకురావాల్సి ఉండాల్సింది. నాకు తెలిసి అనుష తను ఇంతకుముందు జాబ్ చేసేది, నాకు తెలుసు తను సోషల్ మీడియాలో ఎప్పటి తెలుసు. తను ఒక తన పెద్ద ఎంఎన్సీలో వాయిస్కి సంబంధించిన కమ్యూనికేషన్ సంబంధించిన ఒక జాబ్ చేసేది. ఇప్పుడు చేసలే అనుకుంటే తను ఇప్పుడు కంప్లీట్ ఈ సోషల్ మీడియా కంటెంటర్గానే ఉంది. సో తను ప్రొఫెషన్ తీసుకురావడం వెళ్ళాల్సింది. దానికి శ్రీజకు మరి అనుషకు మధ్య చాలా ఒక వాట్సాప్ జరిగింది. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ
కళ్యాణ్కి వాళ్ళకి చెప్పారు, మీరు కొంచెం ఈ టైం పాస్ చేస్తున్నారు, గేమ్ సీరియస్ తీసుకోవట్లేదు. సో ఇది మాత్రం జరిగింది ఈరోజు. సో ఓటింగ్ అయింది. దాని తర్వాత ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. లీస్ట్ వచ్చిన వ్యక్తిని దివ్య నిఖిత లోపలికి వచ్చింది. లీస్ట్ వచ్చిన దివ్య నిఖితని సెలెక్ట్ చేసుకుని బిగ్ బాస్ చెప్పారు. దాని తర్వాత క్లోజ్ అయింది. దాని తర్వాత దివ్య నిఖితని గురించి అడిగితే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుంది, ఒక స్క్వేర్ లవ్ స్టోరీ జరుగుతుందని చెప్పారు. అది అందరికీ తెలిసింది అది ఎవరు జరుగుతుందో. అది దాని తర్వాత దివ్య నిఖిత కెమెరా కూడా చెప్తుంది తను ఎందుకు చెప్పిందో అనేది. సో ఈరోజు ఇది జరిగింది. నా అభిప్రాయం ఏంటంటే ఇప్పటివరకైతే 7గురిని తీసుకున్నారు. దివ్య నిఖితతో పాటు కామనర్స్గా 7గురిని తీసుకున్నారు. అట్లీస్ట్ ఒక 11-12 మంది అయినా 13 అట్లీస్ట్ కంప్లీట్ 13 మంది కామర్స్ని తీసుకొని ఒక 7గురు నుంచి వెళ్ళి ఒక 10 మంది సెలబ్రిటీని తీసుకుంటే 23 మంది అయితే ఈ షోకు ఒక 16 వారాలు ఇంకొక 2 వీక్స్ ఎక్స్టెండ్ చేసి 16-17 వారాలు చేస్తే సో కామనర్స్ అందరికీ వచ్చినట్టు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సెలబ్రిటీస్ కూడా ఒక 10 మంది వచ్చినట్టు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి సో ఇలా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది నా అనాలిసిస్ అండ్ నా రివ్యూ.